శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని ఈరోజు గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి ఫలితాలు, వారు చేసుకోవలసిన పరిహారాలు, గోచార గ్రహస్థితి, అలాగే ఈరోజు హనుమద్ వ్రతం, హనుమద్ వ్రతానికి సంబంధించిన నియమ నిబంధనలు ఏమిటి, అలాగే ద్వాదశ రాశుల వారు హనుమంతుణ్ణి ఏ విధంగా పూజించాలి అనే విషయాలని మనం శ్రీరస్తు అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం. ఈరోజు తిథి త్రయోదశి సాయంత్రం 6:17 వరకు, నక్షత్రం భరణి నక్షత్రం ఉదయం 6:49 వరకు, తదుపరి రోహిణి నక్షత్రం. రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12 వరకు. ఈరోజు గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు వక్రగతిలో వృషభ రాశిలో సంచారము, కుజుని వక్రగతి కర్కాటక రాశిలో, కన్యా రాశిలో కేతు సంచారము, తులారాశిలో రవి బుధుల సంచారము, కుంభరాశిలో శని సంచారము, అలాగే మీనరాశిలో రాహు సంచారాన్ని గమనించవచ్చు. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి వారి ఫలితాలు. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మేషరాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు కలగబోతున్నాయి. ముఖ్యంగా వివాహాది శుభకార్యాలలో పాలు పంచుకోవడం కానీ, వివాహాది శుభకార్యాలు ఇంట్లో జరగటం కానీ మీరు గమనించవచ్చు. ఆర్థికంగా చాలా ఉన్నత స్థితి గోచరిస్తోంది. స్త్రీలకి విశేషంగా కలిసొచ్చే రోజుగా మనం చెప్పుకోవచ్చు. ఉద్యోగపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ ఉన్నత స్థితి గోచరిస్తోంది. ఆర్థికమైన అనుకూలత, కుటుంబ సభ్యులతోటి మంచి సమయాన్ని గడపటం వలన ఈరోజు మీరు చాలా ఆనందంగా ఉంటారు అని మనం చెప్పుకోవచ్చు. రుణాల గురించి కానీ, శత్రువుల గురించి కానీ, లేకపోతే ఇతర విషయాలు ఏవైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయో ఆ ఇబ్బందుల గురించి ఆలోచన చేయకుండా ఆనందంగా గడపాలి అని చెప్పి మీరు ఎక్కువగా భావన చేస్తూ ఉంటారు. హనుమద్ వ్రతం సందర్భంగా మేషరాశి వారు తమలపాకులతోటి ఆంజనేయ స్వామి వారిని పూజించి పానకం, వడపప్పు నివేదన చేయటం వలన సకల శుభాలు వీరికి కలుగుతాయి. ప్రయాణించాల్సిన దిక్కు వీరికి తూర్పు, కలిసొచ్చే రంగు నీలము, అదృష్ట సంఖ్య వీరికి 2. వృషభ రాశి వారికి కూడా ఈరోజు ప్రతి విషయంలోనూ అనుకూలత గోచరిస్తోంది. అయితే ఆరోగ్యపరమైన జాగ్రత్తలు మాత్రం తీసుకోవాలి. వీరు ఏవైతే పనులు అవ్వాలని కోరుకుంటున్నారో ఆ పనులన్నీ కూడా వీరు సానుకూలంగా సమయస్ఫూర్తితోటి పూర్తి చేస్తారని చెప్పుకోవచ్చు. సంతానానికి చక్కగా అనుకూలంగా ఉంది. అలాగే విద్యార్థులు కూడా వారి యొక్క ప్రతిభా పాఠవాలని చక్కగా చూపిస్తారు. వివాహాది శుభకార్యాలు పాలు పంచుకుంటారు. అలాగే ఆర్థికంగా అనుకూలత గోచరిస్తోంది. దీంతో పాటు మీ యొక్క ప్రజ్ఞా పాఠవాలని కూడా నలుగురు గుర్తించి మిమ్మల్ని మెచ్చుకుంటారు. మొత్తం మీద ఈరోజు వృషభ రాశి వారికి కూడా చాలా అనుకూలంగా ఉన్న రోజు. అలాగే ప్రతి విషయంలోనూ కూడా మిమ్మల్ని నలుగురు గుర్తించి మెచ్చుకోవటం వలన మీరు ఎంతో ఆనందిస్తారు. వృషభ రాశి వారు హనుమద్ వ్రతం సందర్భంగా ఆంజనేయ స్వామి వారిని సింధూరంతో అలంకరణ చేసి మినపగారెలు నివేదన చేయటం వలన ఉద్యోగపరంగా ఎదుర్కొంటున్న ఆటంకాలు వీరికి తొలగిపోయి శత్రువులపైన జయం లభిస్తుంది. ప్రయాణించాల్సిన దిక్కు దక్షిణము, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య వీరికి 4. మిథున రాశి వారి ఫలితాలను కనుక గమనించినట్లయితే మిథున రాశి వారికి ఈరోజు ఆర్థికమైన అనుకూలత ఉంది. అలాగే మీ యొక్క స్నేహితుల్ని కలిసే అవకాశం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా మీరు మీ స్నేహితులకి సహాయ సహకారాలు అందించే రోజుగా కూడా మనం చెప్పుకోవచ్చు. దీంతో పాటు ప్రయాణాలు చేయటం కానీ, లేకపోతే మీ యొక్క స్నేహితులకి సహాయం చేయటం వలన కానీ మిమ్మల్ని నలుగురు గుర్తుపెట్టుకొని మిమ్మల్ని మెచ్చుకోవటం కూడా మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్స్ చేయాలని కానీ, లేకపోతే ఏవైనా సరే షేర్ మార్కెట్స్లో పెట్టాలని కానీ, ట్రేడింగ్ చేయాలని కానీ, ఇలాంటి విషయాలలో
ఆసక్తిని మీరు చూపిస్తూ ఉంటారు. ఉద్యోగ వ్యాపార పరంగా మీకు ఎక్కువగా మార్పులు అనేవి గోచరించటం లేదు. ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్తలు తీసుకుంటే చాలా వరకు ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. మిథున రాశి వారికి హనుమద్ వ్రతం సందర్భంగా ఆంజనేయ స్వామి వారిని మందార పువ్వులతోటి పూజించి పులిహోర నివేదన చేయటం వలన సకల శుభాలు కరిగి ఎటువంటి విషయాలలో ఆటంకాలు ఉన్నా ఆటంకాలు తొలగిపోయి ఆరోగ్యం సిద్ధిస్తుంది. ప్రయాణించాల్సిన దిక్కు ఉత్తరము, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య వీరికి 3. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలిస్తే వీరికి ఈరోజు ముఖ్యంగా ఆర్థికంగా అనుకూలత, ఉద్యోగ వ్యాపార పరంగా చక్కటి అనుకూలత కనపడుతోంది. ఏ పని చేసినా కూడా మంచిగా విజయం లభించేందుకు అవకాశాలున్నాయి. సంతానానికి సంబంధించి కూడా చాలా ఆనందంగా ఉండటము, అలాగే వారు తెచ్చిన మార్కులతోటి కానీ లేకపోతే వారు తెచ్చిన ఫలితాల వలన కానీ మీరు చక్కగా వారిని మెచ్చుకోవడము, అలాగే వారు కోరిందల్లా ఇవ్వటము అనేది కనపడుతూ ఉంటుంది. అలాగే వ్యాపారస్తులకి కూడా ఆర్థికంగా అనుకూలత ఉండటము, ప్రభుత్వోద్యోగులకి కూడా చక్కటి అవకాశాలు లభించటం వలన ఈరోజు ఈ రాశి వారందరూ కూడా ఆనందంగా గడుపుతారని మనం చెప్పుకోవచ్చు. కర్కాటక రాశి వారికి హనుమద్ వ్రతం సందర్భంగా హనుమంతుల వారిని ఎర్ర గులాబీలతోటి పూజించి బూరెలు గనక నివేదన చేస్తే మానసిక పరమైన ఇబ్బందులు తొలగిపోవడంతో పాటుగా వీరికి ఆరోగ్యము సిద్ధించి అలాగే ఐశ్వర్యము లభిస్తుంది. ప్రయాణించాల్సిన దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు వీరికి ఎరుపు, అదృష్ట సంఖ్య వీరికి 4. సింహరాశి వారి ఫలితాలను గనక మనం పరిశీలించినట్లయితే ఈరోజు ఉద్యోగపరంగా వ్యాపారపరంగా చాలా అనుకూలత గోచరిస్తోంది. ఆర్థికంగా కూడా వీరికి చక్కటి ఉన్నత శిఖరాలను అందుకునేందుకు అవకాశాలున్నాయి. స్త్రీలకు ఈరోజు విశేషంగా కలిసొస్తోంది. విద్యార్థులకి ఈరోజు అనుకూలత ఉండటము, అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వారికి అనుకూలత ఉండటం వలన వీరు ఎంతో సంతోషిస్తూ ఉంటారు. దీంతో పాటు బంధుమిత్రుల్ని కలవటం కానీ, విందు వినోదాలలో పాల్గొనటం కానీ, శుభకార్యాలు ఇంట్లో జరగటం వలన మీరు ఎంతో ఆనందంగా గడిపేందుకు అవకాశాలు గోచరిస్తున్నాయి. మొత్తం మీద ఈరోజు సింహరాశి వారికి ప్రతి విషయంలోనూ అనుకూలత, ఆర్థికమైన అనుకూలత, అలాగే ఉద్యోగ వ్యాపారాల రీత్యా కూడా అనుకూలత ఉండటం వలన వీరు ఆనందంగా ఉండటంతో పాటుగా నలుగురికి సహాయం చేయాలి అనే ఒక కోరికను కూడా వీరు ఎక్కువగా వ్యక్తపరుస్తూ ఉంటారు. సింహరాశి వారు హనుమద్ వ్రతం సందర్భంగా మల్లె పువ్వులతోటి ఆంజనేయ స్వామి వారిని పూజించి పెసర గారెలు గనక నివేదన చేస్తే సకల శుభాలు పొందుతారు. ప్రయాణించాల్సిన దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు వీరికి ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య వీరికి 9. కన్యారాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే వీరికి ఈరోజు ఆర్థికంగా అనుకూలత గోచరిస్తోంది. ఎప్పటి నుంచో మిగిలిపోయిన బకాయిలు కానీ, ఎప్పటి నుంచో మీరు తీర్చాలనుకుంటున్న రుణాలను కానీ తీర్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. మాట ఇవ్వటము, ఆ మాటని నిలబెట్టుకునే ప్రయత్నము ఈరోజు ఈ రాశి వారిలో ఎక్కువగా మనకి ప్రకటితమవుతూ ఉంటాయి. ఎలా చూసుకున్నా కూడా ఉద్యోగ వ్యాపారాల రీత్యా అనుకూలత, ఆర్థికమైన అనుకూలత, రుణాలు తీర్చే అవకాశాలు, అలాగే సంతాన పరంగా కూడా వారు చక్కటి మార్గంలో ఉండటం వలన మీరు ప్రశాంతంగా ఉండటము, ఇవన్నీ కూడా ఈ రాశి వారిలో ఈరోజు మనం చూడవచ్చు. కన్యా రాశి వారు హనుమద్ వ్రతం సందర్భంగా ఆంజనేయ స్వామి వారిని సంపెంగలతోటి పూజించి క్షీర అన్నం గనక నివేదన చేస్తే రుణ బాధలు తొలగిపోయి సకల శుభాలు కలుగుతాయి. ప్రయాణించాల్సిన దిక్కు వీరికి తూర్పు, కలిసొచ్చే రంగు నీలము, అదృష్ట సంఖ్య వీరికి 2. తులారాశి వారి ఫలితాలను కనుక మనం పరిశీలించినట్లయితే తులారాశి వారికి ఈరోజు ఆరోగ్యపరంగా చాలా మెరుగ్గా ఉంటుందని చెప్పుకోవచ్చు. చేస్తున్న ప్రతి పనిలోనూ కూడా ఉత్సాహంగా పాలు పంచుకుంటారని కూడా మనం గమనించవచ్చు. ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ చక్కటి అభివృద్ధి గోచరిస్తోంది. అలాగే సంతానానికి సంబంధించి, వారి ఆరోగ్యానికి సంబంధించి, వారి విద్య గురించి కూడా
మీరు కోరుకున్న విధంగా సానుకూలత ఉండటం వలన మీరు ఎంతో ఆనందిస్తూ ఉంటారు. బంధువులని కలవటం కానీ, లేకపోతే ప్రయాణాలు చేయటం కానీ, లేకపోతే తీర్థయాత్రలకు వెళ్ళడం కానీ, ఆలయ దర్శనం చేసుకోవటం కానీ ఈరోజు ఈ రాశి వారిలో మనం ప్రత్యేకంగా గమనించవచ్చు. మొత్తం మీద ఈరోజు ఈ రాశివారు మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారని చెప్పుకోవచ్చు. తులారాశి వారు ఆంజనేయ స్వామి వారిని హనుమద్ వ్రతం సందర్భంగా కనకాంబరాలతోటి పూజించి పాయసాన్నము కనుక నివేదన చేస్తే వీరికి ఆరోగ్యము సిద్ధిస్తుంది, రుణబాధలు తొలగిపోతాయి. అలాగే ప్రయాణించాల్సిన దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. వృశ్చిక రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే వీరికి కూడా ఈరోజు ప్రయాణాలు ఉండటము, ఆర్థికంగా అనుకూలత ఉన్నా కూడా వీరికి ఖర్చులు విపరీతంగా ఉండటము, దాని వలన కొంత వీరు ఆలోచనలో పడటము మనకి కనిపిస్తూ ఉంటుంది. కోర్టు కేసులు ఉండటం కానీ, లేకపోతే కోర్టు సంబంధిత వ్యవహారాలు నడవటం కానీ ఈరోజు వృశ్చిక రాశి వారిలో మనం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. రుణాలు తీర్చే ప్రయత్నం చేస్తారు. అలాగే రుణాలు తీసుకునే ప్రయత్నం కూడా ఈ రాశి వారిలో ఈరోజు మనకి కనపడుతూ ఉంటుంది. విదేశాలకు వెళ్ళాలని చెప్పి ఉద్యోగస్తులు ఎక్కువ శాతం ప్రయత్నం చేస్తూ ఉంటారు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి ఆర్థిక పరంగా కొంత ఇబ్బంది పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులు కానీ, ఐటీ రంగాలలో ఉన్నవారు కానీ కొంత ఉద్యోగపరంగా సతమతమయ్యేందుకు అవకాశాలు కనపడుతున్నాయి. వృశ్చిక రాశి వారు హనుమద్ వ్రతం సందర్భంగా ఆంజనేయ స్వామి వారిని సన్నజాజులతోటి పూజించి దద్దోజనం కనుక నివేదన చేస్తే సంతాన పరంగా పడుతున్న ఇబ్బందులు తొలగిపోవటము, అలాగే రుణబాధలు తొలగిపోవటము, ఉద్యోగులతోటి పడుతున్న ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. అలాగే ప్రయాణించాల్సిన దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 8. ధనురాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే ఆర్థికంగా అనుకూలత గోచరిస్తోంది. అలాగే వీరికి వృత్తిపరంగా కూడా చక్కటి అనుకూలత కనపడుతోంది. రుణాలు తీసుకోవాలి అనుకుంటున్న వారు ఎవరైతే ఉంటారో వారికి కూడా ఈరోజు బాగుంది. శత్రువులని అధిగమించటము, లేకపోతే శత్రువులు లేకుండా చూసుకోవటము, అలాగే చేస్తున్న పనిలో చక్కటి కార్యనిర్వహణ కనపరచటం వలన మిమ్మల్ని నలుగురు మెచ్చుకోవటము, అలాగే మీ ఉన్నతాధికారులు కూడా మీకు అదనపు బరువు బాధ్యతలు ఇవ్వటము, ఇవన్నీ కూడా మీకు ఆనందదాయకంగా ఉంటాయి. సంతానానికి అభివృద్ధి గోచరిస్తోంది. అలాగే విద్యార్థులు కూడా చక్కగా చదువు పట్ల శ్రద్ధ వహిస్తారు. చిన్న చిన్న విషయాలు మానసిక పరంగా మీ పైన ఒత్తిడిని కలగజేసినా ఆ ఒత్తిడిని అధిగమిస్తూ ముందుకు వెళ్ళాలని మీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ధనురాశి వారు హనుమద్ వ్రతం సందర్భంగా హనుమంతుల వారిని తమలపాకులతోటి పూజించి పులగం గనక నివేదన చేస్తే మానసికంగా శారీరక పరంగా పడుతున్న ఇబ్బందులు తొలగిపోయి వీరికి ఆనందం చేకూరుతుంది. ప్రయాణించాల్సిన దిక్కు ఉత్తరము, కలిసొచ్చే రంగు వీరికి ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య వీరికి 9. మకర రాశి వారి ఫలితాలను గనక మనం పరిశీలించినట్లయితే మకర రాశి వారికి ఉద్యోగ రీత్యా చక్కటి అనుకూలత గోచరిస్తోంది. దీంతో పాటు ఆర్థికంగా కూడా వీరికి అనుకూలత కనపడుతోంది. వీరు కనుక ఇన్వెస్ట్మెంట్స్ చేసినా, షేర్ మార్కెట్స్లో పెట్టుబడులు పెట్టినా, అలాగే ట్రేడింగ్ లాంటివి చేసినా ఈరోజు వీరికి అనుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. మొత్తం మీద మానసికంగా వీరు చాలా ఆనందంగా ఉండేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సంతాన పరంగా కూడా చక్కటి అభివృద్ధి ఉండటము, అలాగే విద్యార్థులకి కూడా కోరుకున్న విధంగా వారు చదువు పట్ల శ్రద్ధ వహించటము, దాంతోపాటు మార్కులు వారికి మంచిగా రావటం వలన వారు ఆనందంగా ఉంటూ ఉంటారు. ఇక కుటుంబ పరంగా మంచిగా శుభకార్యాలు ఉండటం కానీ, స్త్రీలకి సంబంధించి వస్తు వాహనాలు అమరటం కానీ, అలాగే స్త్రీలకి సంబంధించి వారికి ఏమైనా వివాహం లాంటివి జరగటం కానీ ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. మకర రాశి వారికి హనుమద్ వ్రతం సందర్భంగా హనుమంతుల వారిని సింధూరంతో గనక పూజించి పులిహోర గనక నివేదన చేస్తే ఆర్థిక పరమైన ఇబ్బందులు తొలగిపోయి కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి. ప్రయాణించాల్సిన దిక్కు ఉత్తరము, కలిసొచ్చే రంగు వీరికి ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య వీరికి 9.
కుంభరాశి వారి ఫలితాలను కనుక మనం పరిశీలిస్తే ఈరోజు కుంభరాశి వారికి కూడా ఆర్థికంగా అనుకూలత గోచరిస్తోంది. వస్తువాహనాలు ఏర్పరచుకోవడం కానీ, కొత్త ఇల్లు కొనుక్కోవడం కానీ, లేకపోతే కొత్త ఇంటికి సంబంధించి ఏవైనా లావాదేవీలు చేయటం కానీ ఇలాంటివి చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సంతానానికి చక్కటి అభివృద్ధి గోచరిస్తోంది. అలాగే మీ ఇంట్లో కూడా శుభకార్యాలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. స్త్రీలకి సంబంధించి వస్తువులు ఏర్పరచుకోవటం కానీ, స్త్రీల పేరు మీద ఏదైనా ఆస్తిపాస్తులు అమరటం కానీ మనం గమనించవచ్చు. వృత్తి వ్యాపారాల రీత్యా కూడా చక్కటి అనుకూలత గోచరిస్తోంది. అలాగే మీరు అనుకున్న విధంగా ప్రతి విషయంలోనూ మీరు పట్టుదలతోటి ఆ పనిని పూర్తి చేస్తారని కూడా మనం భావించవచ్చు. కుంభరాశి వారు హనుమద్ వ్రతం సందర్భంగా హనుమంతుల వారిని తెల్ల గులాబీలతోటి పూజించి చక్కెర పొంగలి గనక నివేదన చేస్తే వీరికి రుణబాధలు తొలగిపోయి శత్రువులపైన విజయం కలిగి ఎటువంటి నరదృష్టి ఉన్నా తొలగిపోతుంది. ప్రయాణించాల్సిన దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఎరుపు, అలాగే అదృష్ట సంఖ్య 6. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలిస్తే వీరికి మాత్రం ఆరోగ్యపరమైన ఇబ్బందులు, ఆటంకాలు, అలాగే వృత్తి వ్యాపారాల రీత్యా కూడా కొన్ని ఆలస్యం అవ్వటం కనపడుతూ ఉంటుంది. ఆర్థికపరమైన విషయాలలో ఆలస్యం ఎక్కువగా ఉండటము, ఎవరికైనా డబ్బుకి సంబంధించి మీరు మాట ఇవ్వటము, ఆ డబ్బు మీ చేతికి సమయానుకూలంగా రాకపోవటం వలన కొంత మీరు ఇబ్బంది పడే అవకాశాలు కనపడుతున్నాయి. ఇక విద్యార్థులకి సంబంధించి అనుకూలత అయితే కోర్టు సంబంధంగా ముఖ్యంగా మీరేమైనా పన్నులు లాంటివి కట్టడం కానీ, లేకపోతే మీ మీద నిందారోపణ రావటం వలన కోర్టుకి సంబంధించి ఏమైనా బకాయిలు చెల్లించడం కానీ ఇలాంటివి మీకు అధిక శాతం ఉండేందుకు అవకాశాలున్నాయి. వ్యాపారం చేస్తున్న వారికైతే కొంత అనుకూలత ఉన్నా కూడా ఆర్థికపరమైన విషయాలలో వీరికి మాత్రం ఒత్తిడి కనపడుతూ ఉంటుంది. మీనరాశి వారు హనుమద్ వ్రతం సందర్భంగా హనుమంతుల వారికి తులసీ దళాలతోటి పూజించి అలాగే క్షీరాన్నం కనుక నివేదన చేస్తే వీరికి ఉద్యోగపరంగా కలుగుతున్న ఇబ్బందులు కానీ, కోర్టు పరంగా ఉన్న సమస్యలు కానీ తొలగిపోతాయి. ప్రయాణించాల్సిన దిక్కు ఆగ్నేయము, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య వీరికి 9. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. హనుమద్ వ్రతం సందర్భంగా హనుమంతుని అనుగ్రహం ద్వాదశ రాశుల వారి పైన పరిపూర్ణంగా లభించాలని ఆశిస్తూ స్వస్తి.